హాయ్ ఫ్రెండ్స్, నేను మణి. మొన్న జరిగిన యమునా నది పుష్కరాలకి స్నానానికి వెళ్ళామండి. ఆ విశేషాలు మీతో షేర్ చేసుకుందామని ఈ వీడియో చేయడం అయితే జరిగింది. అందరికీ నార్మల్ గా పుష్కరాలు అంటే ఒక ఐడియా ఉంటుంది కదా. 12 జీవనదుల్లో 12 రాసుల్లో గురుడు ప్రవేశించినప్పుడు ఆ నది యొక్క పుష్కరాలు రావడం అనేది జరుగుతుంది. ఉదాహరణకి గురుడు మేష రాశిలో ప్రవేశించినప్పుడు గంగా నది పుష్కరాలు జరుగుతాయి. వృషభ రాశిలో ప్రవేశించినప్పుడు నర్మదా నది పుష్కరాలు జరుగుతాయి. మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నది పుష్కరాలు జరుగుతాయి. ఇలా ఆయా నదులకి ఆయా రాశుల్లో ప్రవేశించినప్పుడు పుష్కరాలు జరుగుతూ ఉంటాయి. పుష్కర కాలంలో సకల దేవతలు, పితృదేవతలు అందరూ ఆ నదిలో కొలువై ఉంటారని చెప్పేసి పురాణాల ప్రకారం మనందరికీ తెలిసిన విషయమే. మేమైతే అలహాబాద్ ప్రయాగరాజ్ లో ఉన్న త్రివేణి సంగమానికి అయితే వెళ్ళామండి. ముందుగా త్రివేణి సంగం స్నానం చేసి తర్వాత యమునా నదికి పుష్కరాలు కాబట్టి యమునా నది స్నానం చేసి చివరిగా గంగా నది కూడా దర్శనం చేసుకోవడం జరిగింది. పుష్కర కాలంలో నదుల్లో త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు, పితృదేవతలు, ఋషులు నివసిస్తారని, ముక్కోటి దేవతలు తీర్థాలు కలుస్తాయని హిందూ సాంప్రదాయంలో పుష్కరాలకి అత్యంత పవిత్రత ఉంది. ఇవి నదికి జరిగే ఉత్సవాలు. ఈ వీడియోలో అయితే ఒకసారి అబ్జర్వ్ చేయండి. గంగా, యమున, సరస్వతి కలిసే ప్రదేశం కూడా నేను కొంచెం క్లియర్ గా వీడియో తీసాను. కెరటాలతో ఆకుపచ్చగా ప్రవహించే నది యమునా నది. యమునా నదికి ఆనుకునున్న తెల్లగా కెరటాలు లేని నది గంగా నది. అయితే సరస్వతి నది అనేది అంతర్వాహిని, లోపల విభజిస్తూ ప్రవహిస్తుంది. గంగని యమునని విడదీస్తూ ప్రవహించే నది సరస్వతి నది. సారీ ఫ్రెండ్స్, కొంచెం లేట్ గా అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది ఈ వీడియో, ఏమనుకోవద్దు. అయితే పార్ట్ 2 లో ప్రయాగరాజ్ లో ఉన్న ఆలయాల గురించి, వాటి విశిష్టత గురించి వీడియో అయితే చేస్తానండి. ఇంతవరకు నాకు సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. పుష్కరాల గురించి అందరికీ తెలుసండి, కానీ నేను ఈ వీడియో ఎందుకు చేశానంటే పుష్కరాలకి స్నానానికి వెళ్దాం అనుకుని వెళ్ళలేని వాళ్ళు చాలా మంది ఉంటారు కదండి. వాళ్ళు కనీసం నా వీడియోలైనా చూస్తారు అనే ఉద్దేశంతో నేను ఈ వీడియో అయితే చేయడం జరిగిందండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి షేర్ చేయండి, కామెంట్ చేయండి. నేను ఇలా వెళ్ళిన ప్రదేశంలో వీడియోలు చేసి ఇంకా మీకోసం అప్లోడ్ చేస్తూ ఉంటాను. ప్లీజ్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.